హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు చాలా 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 ఇంపార్టెంట్ వీడియో అనమాట. దీని నుంచి స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈరోజు నేను ఫస్ట్ టైము ఫ్యూల్ ఎంత వేయించబోతున్నాను, అలాగే ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నాను, అలాగే ఈవినింగ్ వరకు ఎంత అయితే సంపాదిస్తాను మొత్తం అయితే మీకు చూపించబోతున్నాను. సో అందుకే ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకండి. మ్యాక్సిమం మీకు చూశారనుకోండి ఈ వీడియో, మీకు ఎంతో కొంత ఐడియా అయితే వస్తుంది. ప్రీవియస్ వీడియోస్లో నేను ఓన్లీ ఇన్కమ్ మాత్రమే చూపించాను, మీకు రైడ్స్ ఎలా వస్తాయి అలాగే ఇన్కమ్ ఎంత వస్తుంది అదొక్కటే చూపించాను. బట్ ఈరోజు ఏంటంటే నేను ఎంత ఫ్యూల్ వేపిస్తున్నాను, ఎన్ని కిలోమీటర్లు బండి తిరుగుతుంది, అలాగే అందులో మనకు ఫ్యూల్ కాస్ట్ తీస్తే మనకు మిగిలింది ఎంత మొత్తం వచ్చి డీటెయిల్గా వివరించబోతున్నాను. ఇంకో విషయం హైలైట్ ఏంటంటే నాకు ఊబర్ ఎక్సెల్ ఆప్షన్ కూడా వచ్చేసింది. ఇంకా ఇక్కడ నుంచి ఊబర్ గో రైడ్లు అయితే చేయను, ఊబర్ గో రైడ్లు మనకు రావు కూడా. ఇంకా ఆ ఆప్షన్ అయితే ఆఫ్ చేసుకుంటాను. ప్రజెంట్ టైం వచ్చేసి 5:27 అయితే అయ్యింది. ఫ్యూల్ వేయించుకోవడానికి నేను బాలానగర్ సైడ్ అయితే వెళ్తున్నా. ఇక్కడ నుంచి దగ్గర దగ్గర 5-6 కిలోమీటర్ ఉండొచ్చు నాకు తెలిసి. ఇది పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్. పెట్రోల్ ఎక్కడైనా దొరుకుతుంది కానీ సిఎన్జి కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతుంది. అందుకోసమే ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ చేయాల్సి వస్తుంది నాకు. ప్రజెంట్ నేను NH65 హైవే మీద అయితే ఉన్నాను. తొందరగా వెళ్ళి ఫ్యూల్ కొట్టించుకొని అక్కడ ఇంకా చూడాలి లైన్ ఎంత పెద్దగా ఉందో. ఆ లైన్ని బట్టి మన ఫ్యూల్ టైం అయితే పడుతుంది. లైన్ చిన్నగా ఉందనుకోండి, ఏంటంటే మార్నింగ్ చాలా మంది జనాలు అయితే వెయిట్ చేస్తుంటారు సిఎన్జి కోసము. ఈరోజు చూద్దాం మనం ఎంతమంది ఉన్నారు ఏంది కథ అని చెప్పేసి. తొందర అయిపోయింది అనుకోండి. ఇప్పుడు 5:30 అయింది కదా టైము. ఇక మనం 6:30కి అట్లా వర్క్ అయితే స్టార్ట్ చేయొచ్చు. మినిమం ఈరోజు 12 గంటలు వర్క్ చేయడానికి అయితే ట్రై చేస్తా గైస్. ఆ 12 గంటల్లో ఎంత వచ్చింది అమౌంట్ మొత్తం అయితే మీకు చూపిస్తాను. ఈ ప్రైవేట్ బస్సులు, ట్రావెల్ బస్సులు నాకు అర్థం కాదు ఏంటంటే ట్రాఫిక్ కోసం కూడా నడి రోడ్డు మీద ఆపుతారు నాయన. దానివల్ల ట్రాఫిక్ అసలు. ఈ టైంలో KPHB మెట్రో దగ్గరికి అయితే వెళ్ళాం అనుకోండి, ఇంకా ఓన్లీ 1 లైన్ ఒకటే ఆపేంటారు. ఎక్కడ పడితే అక్కడ ఆపుతారు ట్రాఫిక్ కోసం. మనుషులు దిగితే వాళ్ళ గతి ఏంది ఏం చూడరు అసలు. మరి ఘోరం అయిపోయింది ఈ మధ్యలో. అబ్బా పొద్దునే మన అదృష్టం ఏంటంటే గైస్, వెహికల్స్ అయితే ఎక్కువ లేవు. చాలా 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 గ్రేట్ అసలు. చూడొచ్చు మీరు, ఒక 5-6 వెహికల్స్ ఉన్నాయనుకుంటున్నాయి అంతే. 1 2 3 4 5 6 7 8 అబ్బో 8 వెహికల్స్ ఉన్నాయి అంతే. చాలా 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 గ్రేట్ అసలు. ఈ అమ్మ, నేను పెద్ద లైన్ ఉంటుందేమో అనుకున్నా. పెద్ద లైన్ ఉందేమో, ఎంతసేపు ఆగాలని చెప్పేసి నేను చాలా 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 అసలు దడుచుకున్నాను అనుకోండి వచ్చేటప్పుడు. కానీ ఈ లైన్ చూస్తుంటే హ్యాపీ, పర్లేదు. ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోతుంది. ఊబర్ ఆన్ చేసుకున్నాక మనం ఇక్కడ గో ఆప్షన్ అయితే ఉంటుంది కదా, దాని పక్కన డాట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మొత్తం ఆప్షన్స్ అయితే ఉంటాయి. ప్రీమియర్, యాక్సెస్, గో నాన్ ఏసీ, అలాగే గో సెడాన్, ఊబర్ గో, ఇంటర్సిటీ, ఎక్సెల్, ప్రియారిటీ మొత్తం అయితే ఉంటాయి అనమాట. దీంట్లో నేను గో కనిపించే ప్రతి ఒక్కటి ఆఫ్ చేసుకున్నాను. ఓన్లీ ప్రియారిటీ రైడ్స్, అలాగే ఊబర్ ఎక్సెల్, యాక్సెస్, ప్రీమియర్ ఒక్కటే ఆన్ చేసుకున్నాను. సో లాస్ట్ టైం నాకు ఓన్లీ ఇవి మాత్రమే రైడ్స్ వచ్చాయి. సో ఈరోజు కూడా అలాగే వస్తాయని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఎలాగో గో ఆఫ్ చేసుకున్నాం కాబట్టి. గో రైడర్స్ కూడా వస్తాయి. ఎప్పుడు వస్తాయి తెలుసా? ఎక్సెల్ రైడ్స్ ఏవి లేకున్నప్పుడు చాలాసేపటి నుంచి మనం వెయిట్ చేస్తాం చూడండి, అప్పుడు కింద ఆప్షన్ అయితే వస్తుంది ఊబర్ గో యాక్సెస్ చేసుకుంటారా లేదని చెప్పేసి. మనం అలాంటిది యాక్సెస్ చేసుకోము ఇంకా ఇప్పటి నుంచి. సో వస్తాయని చెప్తున్నాను నేను. ప్రజెంట్ టైం వచ్చేసి 5:37 అయితే అయ్యింది. గుర్తుపెట్టుకొని సీనియర్ గడిచేటప్పుడు మొత్తం బండి అయితే ఆఫ్ చేయాలి. అలాగే మనిషి కూడా బయటికి దిగాల్సిందే. ఇంకా అన్న అయిపోయిందా? అది గైస్ మ్యాటర్. మొత్తానికి సిఎన్జి అయితే ఫుల్ అయిపోయింది. 807 రూపాయలు అయితే పట్టింది ఫుల్ సిఎన్జి, ఫుల్ ట్యాంక్కి. ఇక్కడ మీకు ఓడోమీటర్ అయితే వీడియో చూస్తున్నాను చూడండి. ఓడోమీటర్ వచ్చేసి 1232 ట్రిప్ ఏ 0 చేసుకున్నాము మనం. ట్రిప్ ఏ 593 అయితే ఉంది కదా, దాన్ని అయితే 0 చేసుకున్నా. ట్రిప్ అయితే 0 చేసుకున్నా గైస్. సిఎన్జి కూడా ఫుల్ అయిపోయింది. ఇక కొట్టుడే. ఇక్కడ చూడండి మీరు, మొత్తం టుడే 000 అవుతుంది కదా. ఆన్ అయితే చేసుకున్నా ఊబర్. చూడొచ్చు మీరు, టుడే 0000. అలాగే టైం కూడా చూడండి, 6:04 అయితే అయ్యింది. ఇప్పటి నుంచి ఎంత వీలైతే అంతవరకు అయితే డ్యూటీ చేస్తాను నేను. ఊబర్ పాస్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు ఊబర్ ప్రైస్ ఎలా ఉన్నాయో. 24 అవర్స్ గాను 145 ప్లస్ GST, 72 అవర్స్ గాను
359 ప్లస్ జిఎస్టీ అంట. చూడండి ఇక్కడ. సో నేను ఫైన్ అయితే తీసుకుంటున్నా ఇప్పుడు కంటిన్యూ. సో పాస్ అయితే సక్సెస్ఫుల్లీ తీసుకున్నాను నేను. టైం వచ్చేసి 7 అయితే అయింది, జస్ట్ 1 minute తక్కువ అంతే. ఇప్పటిదాకా రైడ్ లేవు అసలు గైస్. ఇప్పుడే ఒక ప్రీమియర్ ట్రిప్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నాను. 15 కిలోమీటర్లకు గాను 500 రూపాయలు అయితే ఇచ్చాడు ఊబర్ మామయ్య. సో పికప్ వచ్చేసి మన కేపీహెచ్బి బస్ స్టాప్ ఉంది కదా, అక్కడైతే ఉంది. ఊబర్ జీ ఊబర్ 4098. ఈరోజు మన ఫస్ట్ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. అది కూడా కేపీహెచ్బి మెట్రో స్టేషన్ నుంచి బహదూర్పల్లిలో ఉండే టెక్ మహీంద్రా యూనివర్సిటీ వరకు. ప్రజెంట్ నేను గుట్టలో ఉన్న ఆల్విన్ కాలనీ దగ్గరికి వెళ్తున్నా. ఇక్కడ చూడండి, మీకు ఇంత ఖాళీగా అయితే కనిపిస్తుంది రోడ్డు. ఇంకొక అర్ధ గంట 40 minutes ఆగినామనుకోండి, ఇక్కడ మొత్తం ట్రాఫిక్తో నిండిపోతుంది. అటు నుంచి వచ్చేవాళ్ళు, ఇటు నుంచి వెళ్ళేవాళ్ళు, అలాగే సైడ్ నుంచి కూడా అటు నుంచి ఇటు నుంచి వస్తారనమాట. సో మొత్తానికి అయితే వెహికల్స్ ఆగిపోతాయి. కానీ ఇప్పుడు మాత్రం చూడండి ఎంత ఖాళీగా అయితే కనిపిస్తుందో మీకు. ఫైనలీ గైస్ అలా ఇలా ట్రాఫిక్లో తిప్పలు పడుతూ అట్లా ఇట్లా చేస్తూ టెక్ మహీంద్రా యూనివర్సిటీ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటున్నాం కదా, ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక 500-600 మీటర్ వెళ్తే మనకు టెక్ మహీంద్రా యూనివర్సిటీ రైట్ సైడ్ అయితే వస్తుంది. గుడ్ మార్నింగ్. కస్టమర్ సెక్యూరిటీతో అలా మాట్లాడిన తర్వాత ఉఠావరే గేట్ అని చెప్పాడు అనమాట. సో వెంటనే గేట్లు అయితే ఓపెన్ చేశారు. నేనైతే లోపలికి ఎంటర్ అయిపోయాను. మన ప్రీమియర్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 15 కిలోమీటర్లు కానీ మనకు 507 రూపాయలు అయితే ఇచ్చాడు మన ఊబర్ మామయ్య. వర్తా కాదా అని చెప్పేసి కింద కామెంట్లు అయితే చెప్పండి. ప్రజెంట్ నేను టెక్ మహీంద్రాలో అయితే ఉన్నా, బహదూర్పల్లి. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఏ రేట్స్ వస్తాయో కూడా అర్థం కావట్లేదు నాకైతే. లాస్ట్ రైడ్ నాది కంప్లీట్ అయింది 7:45కి. ఇప్పుడు టైం వచ్చేసి 8:40 అయితే అయింది. దగ్గర 1 hour అయింది చూడండి. ఇక్కడే టెక్ మహీంద్రా దగ్గర అయితే ఉన్నాను. ఇప్పటిదాకా ఒక్క రైడ్ లేదు అసలు, ఓన్లీగా ఒక్క ట్రిప్ కంప్లీట్ అని పడింది అంతే. టైం చూడండి ఎగ్జాక్ట్గా 9 అయితే అయింది. ఇప్పుడు వచ్చిందిరా నాయన రైడ్ ఒకటి, అది కూడా గండిమైసమ్మ నుంచి మియాపూర్ వరకు. ఊబర్గా పెట్టుకోండి ఈ పాటికి చాలా రైడ్లు అయితే వచ్చేటివి మనకు. ఊబర్ గో అయితే క్యాన్సిల్ చేసినాం కదా, అందుకోసమే ఇంత తిప్పాలి మనకు. పికప్ అది దీనమ్మ రైడ్ అయితే క్యాన్సిల్ చేసిండు కదా చూడు. అరే ఏం పోయే కాలం అదే ఇది, ఇంత అట్లీస్ట్ లేక ఒక రైడ్ వచ్చిందిరా నాయన అంటే అది కూడా క్యాన్సిల్ చేసింది. మళ్ళీ ఒక రైడ్ అయితే వచ్చింది గైస్, కుత్బుల్లాపూర్ నుంచి జూబ్లీ హిల్స్ వరకు 16 కిలోమీటర్లు చూపించింది. అందుకు గాను 515 చూపించింది అమౌంట్. పికప్ 3 kilometers ఉంది. కార్లో ఉంటే ఇదే బాధ, బైక్లో ఉంటే 1 kilometer వెళ్ళడానికి కూడా ఆలోచిస్తాము. ఇంకా కార్లో తప్పదు, వెళ్ళాల్సింది. 3-2 వస్తూ ఉంటే ఇంకా పోవాల్సిందే మనం. 7455 పెద్ద మొత్తం టెంపులా? ఎంతమంది ఉన్నారు? బ్యాక్ తీయాలా సీట్? పర్లేదు, సరిపోతారు కదా. ఎట్లా సరిపోతారు అన్న? వస్తున్నాయండి, బ్యాగ్ వస్తున్నాయండి. ప్రజెంట్ మీరు చూస్తున్నది బోరబండలోని ఒక రోడ్ అనమాట. ఇది ఇక్కడ నుంచి బంజారా హిల్స్ వెళ్ళడానికి. ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో అసలు. సక్రమంగా వెహికల్ బ్యాక్ టు వెహికల్ వచ్చిందనుకోండి ఏం పర్లేదు. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కారు లేదా ఆటో ఆగిందనుకోండి, ఇక ఇట్లా బండి వేసుకుని ముందు నుంచి చేస్తారు. కొంతమంది అయితే ఇట్లా బండ్లు కూడా పార్క్ చేస్తూ ఉంటారు. అన్నీ మనం ఓర్చుకోవాలి. ఇంకా ఇలాంటి రోడ్లోనే మనకు చాలా 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 టైం అయితే వేస్ట్ అవుతుంది. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో అసలు. దీనమ్మ జీవితం. మామూలు రోడ్లు నడిపేది ఒకటి, ఇలాంటి రోడ్లు నడిపేది ఒకటి. 544 ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఏం తలకాయ నొప్పి రైడ్ రా నాయన, దీనమ్మ జీవితం. గంట పైన వచ్చిన గైస్ జస్ట్ 14 కిలోమీటర్లకి. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ రైడ్. 14 కిలోమీటర్ కానీ మనకు వచ్చిన అమౌంట్ ఎంతో తెలుసా? 544 రూపాయలు. ఈ 17 కిలోమీటర్లు కానీ మనకు వచ్చిన అమౌంట్ 774. 574. మ్యాప్లో 14 చూపించింది కానీ దీంట్లో 15 చూపిస్తుంది చూడండి. 15 కిలోమీటర్లకు కానీ మనకు వచ్చిన అమౌంట్ 544 రూపాయలు. 10 minutes తర్వాత మళ్ళీ ఒక రైడ్ అయితే వచ్చింది. ప్రీమియర్ రైడ్. ఇప్పుడు 20 కిలోమీటర్స్కి 500 చూపించింది. ఎక్సెల్ బండితో ప్రీమియర్ రైడ్స్ చేయొచ్చా లేదు ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే కొంచెం కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాను అనమాట.
ప్రీమియర్లో కొంచెం డబ్బులు ఎక్కువ అనిపిస్తాయి నాకైతే, కానీ ఎక్సెల్కి వర్తా కాదని చెప్పేసి తప్పకుండా అయితే చెప్పండి గైస్, మీరు మర్చిపోకండి. ఈరోజు ఫస్ట్ చేసినా కదా, అది కూడా ప్రీమియర్ ట్రిప్పే, మళ్ళీ ఇప్పుడు కూడా ప్రీమియర్ చేస్తున్నాను, అందుకోసం అడుగుతున్నాను మీకు. పెద్దమ్మ టెంపుల్ నుంచి పికప్ అయితే ఉంది, డ్రాప్ వచ్చేసి ఉప్పల్లో ఉంది గైస్. 999 గాయస్ ప్రజెంట్ నేను జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఆగాను. ఇక్కడ చూడండి ఫ్రీ లెఫ్ట్ యాక్చువల్ ఇది, కానీ ఇప్పటిదాకా ఫ్రీ లెఫ్ట్ని కూడా బ్లాక్ చేశాడు మన ఫార్చునర్ మావయ్య. పెద్ద పెద్ద బండ్లు కాదు, ట్రాఫిక్ రూల్స్ పాటించడం ముఖ్యం బిగులు. యాక్చువల్లీ మార్నింగ్ టైంలో అందరూ ఉప్పల్ సైడ్ నుంచి హైటెక్ సిటీ సైడ్ వస్తారు, కానీ ఈరోజు చూడండి అక్కడ ఫుల్ ఉంది, ఇక్కడ ఫుల్ ఉంది. ఎందుకో మళ్ళీ ట్రాఫిక్లో చాలాసేపటి నుంచి ఆగిన ఇక్కడే నేను. ఏమైనా జరిగిందా ఏంటో మళ్ళీ ముందు. టైం 12:11 అయితే అయ్యింది. ఇప్పుడైతే అయిపోయింది ట్రిప్ జూబ్లీ, అది పెద్దమ్మ తల్లి టెంపుల్ నుంచి ఉప్పల్ వరకు. ప్యారడైజ్ దగ్గర అయితే మామూలు ట్రాఫిక్ కదా, అసలు చాలాసేపు ఆగాల్సి వచ్చింది. అక్కడైతే టైం చూస్తున్నారు కదా, 12:13 అయితే అయ్యింది. ఫుల్ ఆకలి అయితే ఉంది నాకు. ఇంకా ఇక్కడికి వీడియో అయితే స్టాప్ చేస్తున్నా. ఓడోమీటర్ చూసుకుంటే చూడండి, ఇక్కడ ట్రిప్ ఏ వచ్చేసి 68.4 కిలోమీటర్ అయితే ఉంది. మీరు ఓడోమీటర్ చూసుకుంటే 1300 ఎగ్జాక్ట్గా. సో ఇది గైస్ ఇవాళ ఎర్నింగ్స్, 6 గంటల్లో జరిగిన ఎర్నింగ్స్ అనమాట ఇవి. వీలైతే తిన్న తర్వాత మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తాను నేను. ఒకవేళ చేయలేదనుకోండి ఇంకా ఇక్కడే స్టాప్ చేసి ఇంటికైతే వెళ్ళిపోతా. ఈ 6 గంటల్లో నేను జస్ట్ 3 ట్రిప్స్ మాత్రమే కంప్లీట్ చేశాను. మొత్తానికి 2 గంటలు రెస్ట్ అయితే తీసుకున్నా. చూశారు కదా, టెక్ మహీంద్రాకి వెళ్ళి అంటే ఫస్ట్ సిటీ తర్వాత అయితే మొత్తానికి రెస్ట్ అనమాట. 2 గంటలు అసలు ఉలుకు లేదు పలుకు లేదు ఊబర్ దగ్గర. సో తర్వాత ఒకటి పెద్దమ్మ తల్లికి తీసుకొచ్చాను, తర్వాత పెద్దమ్మ తల్లి నుంచి ఉప్పల్కి తీసుకొచ్చాను. అంటే అంతగాను మనకు వచ్చిన అమౌంట్ చూడండి, 1622 రూపాయలు. నేను తిరిగిన కిలోమీటర్స్కి ఈ అమౌంట్కి వర్త్ అనిపిస్తుందా లేదా కింద కామెంట్లు అయితే చెప్పండి నాకు. చాలామంది కామెంట్ అయితే చేస్తున్నాను అనమాట, అరే ఇంత పెద్ద బండి పట్టుకొని ఎంత చిన్న రైలు ఎందుకు కొడతావు అని చెప్పేసి. సో కొంచెం ఐడియాలో ప్రాబ్లం ఉంది, అందుకోసమే ఇన్ని రోజులు అట్లా చేసినాను. ఇప్పుడు అట్లా ఉండదు, అన్నీ ఊబర్ ఎక్సెల్ ప్రీమియర్ ట్రిప్స్ మాత్రమే యాక్సెస్ చేస్తాను అనమాట. సో గైస్ ఈ వీడియో ఇంతే, ఇంకా నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, గుడ్ బాయ్.